వాకింగ్ ఆపేసి ఇక్కడికి వచ్చినట్లయితే మనం సమావేశాన్ని వెంటనే ప్రారంభిస్తున్న ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేస్తున్నాం. మహిళలతోనే ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. మనం గత 3 రోజులుగా ఉగాది సందర్భంగా 18, 19, 23 తేదీల్లో సమయం తక్కున్నప్పుడు కూడా ఉగాది సందర్భంగా ఆటల పోటీలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాకర్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరఫున తక్కువ సమయంలోనే మనం గేమ్స్ నిర్వహించాము. మొదటి రోజు షటిల్ గేము. షటిల్లో పురుషులు, మహిళలు, అదేవిధంగా విద్యార్థులు కూడా 3 జట్లు పాల్గొని దాంట్లో పాల్గొనడం జరిగింది. రెండో రోజు మహిళలకి మ్యూజికల్ గ్రౌండ్ నిర్వహించాం. మూడవ రోజు మహిళలకి వాకింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించాము. ఈ ఆటల పోటీల్లో గెలుపొందినటువంటి 1, 2, 3 బహుమతులు ఇవ్వాలని చెప్పేసి కట్టాలనుకున్నాం కమిటీని. వారందరికీ కూడా రేపు సాయంత్రం 5 గంటలకు జరిగేటువంటి ఇక్కడ స్టేజ్లో ఇక్కడే మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ అందరూ కూడా బహుమతులు ప్రదానోత్సవం ఉంటుంది. వాకర్స్ అందరూ కూడా మహిళలు, పురుషులు, విద్యార్థులు, పిల్లలందరూ కూడా రేపు సాయంత్రం జరిగేటువంటి 5 గంటలకు జరిగేటువంటి మన సమావేశానికి అందరూ హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇక్కడ కూర్చున్నట్లయితే ఒక 25 నిమిషాలు, హాఫ్ అన్ అవర్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుకొని కమిటీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము, కమిటీ యొక్క ఆవశ్యకత ఏంటి, దానికి సంబంధించిన పూర్వపరాలు మనం చర్చించుకున్న కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. మహిళలందరూ కూడా ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా మినిట్స్ బుక్ ఉంది. మినిట్స్ బుక్లో మీ పేరు, మీ వివరాలు, ఫోన్ నెంబరు సంతకం చేయవలసిందిగా కోరుతున్నాం. జిమ్లో ఉన్న వాళ్ళు కూడా రావాలి. జిమ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బయటకు రావాలి. జిమ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బయటకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే ఆలస్యమైంది కాబట్టి అందరూ వచ్చినట్లయితే మన సమావేశాన్ని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. జిమ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బయటకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ పార్కు చరిత్ర చాలామంది తెలియదు, ఎంత కష్టపడ్డామో, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటనేటువంటి చాలామందికి తెలియదు. ఇక్కడ ఈరోజు ఈ పార్క్ ఈ విధంగా ఉందంటే సుమారు 5 సంవత్సరాలు మనం పోరాటం చేశాం. సుమారు 5 సంవత్సరాలు మనం అందరం కూడా తెలుసుకోవాలి. దీనికి వద్ద మన పడ్డటువంటి శ్రమ, మనం చేసినటువంటి త్యాగం, ప్రభుత్వంతో మనం పెట్టినటువంటి ఇబ్బందులు, మనం పెట్టినటువంటి ఖర్చు డబ్బులు, మనం 5 సంవత్సరాల దీర్ఘకాల పోరాటం చేసిన తర్వాత ఈ పార్క్ ఈ రూపానికి వచ్చేసింది. ఇది చాలామందికి తెలియదు. 2013లో ఈ స్థలాన్ని సుమారు 250 ఎకరాలు వాటర్ ట్యాంక్ ఉంది. మొదట వాటర్ ట్యాంక్ తర్వాత ఇదంతా ఖాళీ స్థలాన్ని ఇది రోడ్డు వేసి, ఇది మొత్తం కూడా ఒక 30 ఫీట్ రోడ్డు వేసి మొత్తం అటు ఇటు ప్లాట్గా చేసి వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. 250 ఎకరాలు మొత్తం వాటర్ ప్లాంట్తో కలిపి 2013 ఫిబ్రవరి 23వ తారీఖున ఈ స్థలాన్ని సుమారు 20 కోట్ల విలువైనటువంటి ఈ ఓపెన్ స్పేస్ని కొంతమంది వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మన దృష్టికి వచ్చింది. ఇక్కడ రోడ్ వేసిన తర్వాత అక్కడ ప్లాట్స్ వచ్చాయి. ఈ రోడ్లో కూడా ప్లాట్స్ వేసిన తర్వాత మన దృష్టికి రాగానే ఇక్కడ ప్రారీ గోడ కూడా కట్టించారు. గోడ కట్టగానే మనం తెలియని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతున్నప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు వెంటనే మనం జేసీబీ తెప్పించి గోడలు మొత్తం పడగొట్టారు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్కి సంబంధించినటువంటి స్థలాలకు సంబంధించినటువంటి ఓపెన్ స్పేస్. ఇది అంటే ఇది ప్రజల కోసం ఉపయోగించాల్సినటువంటి స్థలం, పార్కు కోసం ఉపయోగించాల్సినటువంటి స్థలం. దీన్ని ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగించకుండా, ఎవరికి తెలియకుండా కొంతమంది రాజకీయ నాయకులు 250 ఎకరాలు అంటే సుమారు 20 కోట్ల విలువైనటువంటి ఈ స్థలాన్ని కొంతమంది వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ స్థలమే కాదు, ఇటువంటి 4 పార్కుల్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడ ఆదిత్యనగర్, లక్ష్మీనగర్లో ఒక పార్క్ ఉంది. అదేవిధంగా గ్యాస్గూడెం దగ్గర మొత్తం 1200 ఎకరాలు అంటే 2 ఎకరాల స్థలాలని ప్రజలకు ఉపయోగపడేటువంటి
పార్కు స్థలాలని కొంతమంది వ్యక్తులకి, అంటే సుమారు 12 అంటే 1200 అంకణాలంటే సుమారు 200 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని అదే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. దీని వెంటనే మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళిపోయాం. ఆ రోజు మినిస్టర్గా ఉన్నటువంటి నారాయణ గారిని కూడా కలిశాం. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారిని కలిశాం, అజీజ్ గారిని కలిశాం, ఎమ్మెల్యేలను కలిశాం. ఈ విధంగా ప్రభుత్వ స్థలాలని, ప్రజల స్థలాలని, పార్కుల్ని కొంతమంది వ్యక్తులకు సుమారు 2 ఎకరాల స్థలాలని కొంతమంది వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. సుమారు 200 కోట్ల విలువ అవుతుంది. దీని వెంటనే మీరు క్యాన్సిల్ చేయాలి. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఓపెన్ స్పేసు, పార్కు స్థలాలు, వీటిని వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటం చేశాం. 2013లో రిజిస్ట్రేషన్ అయితే 2015 ఇక్కడ కమిటీ పెట్టాను. ఇక్కడ ఇదే రోడ్లో మీటింగ్ పెట్టాం. ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆదిత్య నగర్లో ఉన్నటువంటి